చేరి వచ్చినాము కదా. అవును కదా నాథ. ఈ కాశీలో ఉండే విశ్వనాథులైన ఒక్కసారి వేడుకోండేవి నాథ ప్రాణేశ్వర. భామా, అయితే ఈ కాశీ విశ్వనాథునికి ఒక్కసారి పూజలు చేసినా గాని అప్పుడైనా మనకి ఆడవాళ్ళ సంతానం కలుగుతుందో కలగవచ్చిన భార్య. అలాగనే పూజలు చేస్తున్నాను నాథ. మరి భావించుదేవి. జై లక్ష్మీ రమణ గోవిందా. హే ప్రభు, గిరిజా రమణ ప్రభు, గిరిజా జయ 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 శంకర నారాయణ, జయ జయ శంకర నారాయణ, జయ జయ అయితే ఈ కాశీ విశ్వనాథునికి ఒక్కసారి పూజలు చేసినా గాని ఇక్కడ కూడా మనకి ఆడబాల సంతానం మాత్రము కాలేదు కదండి నాథ. ఏ దేవునికి ఏ పాపము చేస్తేమో కదా. అవును కదా, అలాగనే జరుగుతున్నాను నాథ. భావించు భార్య. ఏ పాపము చేస్తేమో ఆడబాల సంతానము లేకపోయేమో ఓ నాథ.
రాని పూజలు చేసినా గాని చేయరాని ధర్మములు చేసినా గాని ఆడబాల సంతానము లేదు నాథ ఓ నాథ మలకంత పాలు పోసిన గాని సీమలకంత చక్కెర వేసిన గాని ఆడబాల సంతానము లేదు నాథ ఓ నాథ ఏ దేవునికి ఏ పాపము చేసిన కదా నాథ అవును కదా ఎన్ని దాన ధర్మములు చేసినా గాని ఎన్ని పూజలు చేసినా మనకి ఆడబాల సంతానం మాత్రము కాలేదు కదండి ఆయన కట్టామని ఇలా నాడు పెద్దవాడు చెప్పినట్టుగా చివరి యాత్ర ఎడగా తిరుమల తిరుపతి శ్రీ వారి సన్నిధానములకైన సేది వత్తా మహాదేవి ప్రాణేశ్వర అయితే ఈ కాశీ యాత్రలు విడిసి ఆ తిరుపతి యాత్రలైన పదం పదండి నాకు అయితే పోవుంట మహాదేవి అలాగని నాకు కట్టుబట్టలో విడిసిన పూజ భార్య పెడతాను ఈ వెంకటేశ్వరుని మనసాన ఒక్కసారి వేడుకో దేవి నా తాపేశ్వర అయితే 7 కొండల వెంకటరమణ స్వామిని ఒక్కసారి మధ్యలో తెలింప చేసి తర్వాత పూజలు చేస్తున్నాను అది కావించు భార్య తిరుమలవాస వెంకటేశ్వర అమ్మ
ఏడుకొండల వెంకటరమణ స్వామిని ఒక్కసారి మదిలో తెలింప చేసినాము కదా నాథ. ఆహా అయితే ఇక్కడ కూడా ఇప్పుడు పూజలు చేసినా గాని దేవుడైనా కరుణించి మనకి ఆడబాల సంతానం ఇస్తున్నాడేమో కదా నాథ. అవును కదా కాంతావళి, పూజలు చేస్తున్నాను నా మరి కావించుదేవి. గోవింద నారాయణ వైకుంఠ వాస తిరుమల తిరుపతిలో కోనలలో అయితే ఈ ఏడుకొండల వెంకటరమణ స్వామికి పూజలు చేసినా కానీ ఇక్కడ కూడా మనకి ఆడబాల సంతానం మాత్రము కాలేదు కదండి నాత. ఆయన కాంతామణి అరణ్య ప్రాంతమని నీకు మనము సేరి వస్తామా. అయితే ఈ ఏడుకొండల వెంకటరమణ స్వామికి పూజలు చేసినా గాని మనకి ఆడబాల సంతానం కలగలేదు కదండి కదా దేవి. అయితే ఈ తిరుపతి యాత్రలో కూడా విడిచి అరణ్య వాసమైన పదం పదండి నాత. అలాగే పోవుటమ దేవి. తిరుపతి రావదిని నమోరా గోరని హరణములోన ఇక 4 అడుగులు నడవమంటే నడవ చాలక నానంటున్నారు కదా ఏమన్నాది దేవి. ఈ ఘోరమైన అరణ్యమనందు ఒక్క క్షణమైనా నేను నడవజాలను నాత ప్రాణేశ్వర. ఎందువలన దేవి? అలాగనే తెలుపుతున్నాను నాత. అలాగే దేవి నడవజాలను నాత. ఓ నాత నడిసిన కాళ్ళు బద్దలు గరిని ప్రాణేశ్వరా.
కథమని నడిచిన కాళ్ళు పప్పలగరనే ఓ నాథ అవును కదా ఊపిన చేతులు వాతలుచనే ప్రాణేశ్వరా సఖీమణి ఊపిన చేతులు వాతలుచనే ఓ నాథ చూసిన కన్నులు భైకమ కొట్టనే ప్రాణేశ్వరా ప్రాణేశ్వరా దేవి కథమని నడవలేనో నేను నడవాలేనో నా ప్రాణనాథ. నా ప్రాణనాథ. కథమని ఈ ఘోరమైన అరణ్యమనందు నడిచిన కాళ్ళ బట్టలు వచ్చినాయి. అవును కదా ఊపిన చేతులు వాతలు వచ్చినాయి. అవును దేవి చూసేటి కన్నులు కూడా మైకమ కట్టినావు కదా. అవును కదా ఎంత మాత్రానికి ఈ అరణ్యమనందు ఒక్క క్షణమైనా నేను నడవజాలను నా కాపాడు. చాలనంటున్నాము కాబట్టి ఇక్కడ కనిపించేది తానుభావ వృక్షము కింద కాసేపు పవలించి ఇక తెల్లవారుజాము లేసి పోగుటమ దేవి. నా ప్రాణేశ్వరా, భామా. అయితే అక్కడ కనిపించే తాండ్రమాన కింద కొంతసేపు పవళించి ఆహా. తర్వాత బయలుదేరుతున్నాను.